హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మీ సంక్రాంతి, భోగి, కనుమ అన్నీ ఎలా జరిగాయి అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు వచ్చేస్తే భోగి వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేస్తే కొత్త కడాయి ఒకటి ఓపెన్ చేస్తున్నానన్నమాట. సో, పండగ రోజు మనం కొత్తవేవన్నా వాడితే చాలా అనిపిస్తది కదా! ఈసారి బట్టలు కూడా ఏం పెద్దగా తీసుకోలేదు. అందుకని మనం మంచిగా కొత్త కడాయితో ఓపెన్ చేద్దాము. ఇది ఇండస్ వ్యాలీది. నేను ఇలాంటివి మీకు చూపించాను ముందు కూడా డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ లోని బాగుంటాయి. మీ అందరికీ తెలుసు ఇండస్ వ్యాలీ అంటే మనకి హెల్దీ కుక్వేర్ ఇండియన్ బ్రాండ్ అన్నమాట. మీరు ఒకవేళ అల్యూమినియం నుంచి నాన్ స్టిక్ నుంచి కాకుండా ఐరన్వి స్టీల్వి ఇలాంటివి తీసుకోవాలి హెల్దీ కుక్వేర్ అనుకుంటే కనుక ఇది చాలా బాగుంటాయి. ఇవి వచ్చేస్తే శాండ్విచ్ బాటమ్ అన్నమాట. ఇవి మనం ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఒకసారి స్టెయిన్లెస్ స్టీల్కి అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళలేము. ఇంకా ఐరన్వి వీటికి కొంచెం అన్నా మెయింటెనెన్స్ ఉంటుంది. బట్ ఐరన్ స్టీల్ వాటికి అసలు ఏం మెయింటెనెన్స్ కూడా ఉండదు. చాలా ఈజీగా మనం కుక్ చేసుకోవచ్చు అండ్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇవి చాలా డ్యూరబుల్గా కూడా ఉంటాయి. మనం ఒకసారి తీసుకుంటే మనం జనరేషన్స్ వరకు ఇచ్చుకోవచ్చు అండ్ వాడుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ ఎప్పుడైనా తీసుకుంటే క్వాలిటీ బాగుంటేనే మనం ఆ యూజ్ అనేది చేయగలం అన్నమాట. సో ఇండస్ వ్యాలీ ఆర్ పర్ఫెక్ట్ అన్నమాట. సో డైలీ యూజ్ చేసేవన్నీ నేను మీకు చాలాసార్లే రోజు బ్లాగ్స్లో చూస్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఇండస్ వ్యాలీవే ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్నవన్నీ కూడా. సో బాగుంటాయి. మీరు ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అక్కడ ఉన్న డిస్కౌంట్స్ కాకుండా మనం హరీషా అని కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. అక్కడ ఉన్న డిస్కౌంట్ కాకుండా. సో చాలా మంచి డిస్కౌంట్ వస్తుందండి. సో ఏదైనా అవసరం ఉండి తీసుకోవాలి పండగ ఇవన్నీ మనం న్యూ ఇయర్ న్యూ రిజల్యూషన్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. అండ్ మన కూపన్ కోడ్ హరీషా ఉంది కదా, అది యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను ఇది అసలు బాగా నాకు నచ్చుతుందని నేను అస్సలు అనుకోలేదు, చాలాసార్లు చెప్పాను. ఇది మనం మిక్సింగ్ బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, సర్వింగ్ బౌల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, కుకింగ్కి బాగుంటుంది. ఒక హ్యాండిల్ లేకపోతే ఇన్ని రకాలుగా యూజ్ అవుతుందా అనిపించింది. ఒకవేళ మీరు ఏదైనా కొత్త రకం తీసుకోవాలి అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ కూడా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. సో చెప్పాను కదా కూపన్ కోడ్ హరీషా, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మనం అన్ని కుకింగ్ చేసినవి అంటుకుపోవడం కానీ అలా ఏం అవ్వదు. ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది మనకి. సో హెల్దీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనకి లీచ్ అవ్వడం కానీ ఇవేవి జరగవు కాబట్టి హ్యాపీగా పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ ప్రెషర్ కుక్కర్ కూడా చాలా క్యూట్గా నాకు రోజు యూజ్ అయ్యేది ఈ ప్రెషర్ కుక్కర్ అండి. చిన్న సైజ్ తీసుకున్నాను. అప్పుడు జిన్ను కోసం మనం అన్నం పెట్టడానికి అండ్ మనం పప్పు పెట్టుకోవడానికి, ఇంట్లో కొంచెం కర్రీ కావాలి అనుకుంటే మనం కర్రీస్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఈ ప్రెషర్ కుక్కర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. పెద్ద కుక్కర్స్ కన్నా ఇలాంటి చిన్న కుక్కర్ మాత్రం కంపల్సరీగా ఇంట్లో ఉండాలి. సో దీని లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేస్తే వాటికి ఎప్పుడైనా కొంచెం ఇది స్టేపుల్ ఫుడ్ లాగా అన్నమాట. కొంచెం బియ్యం పెసరపప్పు కాసేపు నానబెట్టేసి కుక్కర్ పెట్టేస్తే వాడు ఈజీగా హ్యాపీగా తింటాడు. అండ్ భోగి రోజు ఏం జరిగింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పటికి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అప్పుడు వీడియో తీయు అని నాకు గుర్తొచ్చి అప్పుడు నేను తీసాను. అందుకనే కొంచెం అగ్గే ఉంది. అండ్ ఆ వేడికి నాకు స్వీట్ పొటాటోస్ ఇవన్నీ మనం కాల్చుకొని తినేవాళ్ళం కదా చిన్నప్పుడు. అప్పుడు ఇంట్లో స్వీట్ పొటాటో లేకపోతే జెప్టోలో ఆర్డర్ చేసుకొని మరి అక్కడ వెయిట్ చేసి ఒక 10 మినిట్స్లో వచ్చేస్తున్నాయి కదా, ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది బాగా. సో ఈ స్వీట్ పొటాటో తెచ్చుకొని అందులో వేసి అన్వికి వీళ్ళందరికీ టేస్ట్ చూపించాలి కదా. అండ్ ఈసారి ఇంటికి కూడా వెళ్ళలేదు, అక్క దగ్గరికి కూడా వెళ్ళలేదు, మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ లేరు. కాబట్టి మనలో ఎంత కుదురుతుందో అంత చేద్దాము అని ఈ చిన్నవి గుర్తుపెట్టుకొని చేశాను అన్నమాట. ఈ చిలకడ దుంపలు ఒక 20 మినిట్స్ 15 to 20 మినిట్స్ టైం పట్టినట్టుంది. అంటే మేము మరీ లోపల పెట్టలేదు కదా, కొంచెం వేడికి బాగా కుక్ అవుతుంది అని చెప్పి అలా చేసాం. సో వెయిట్ చేసిన తర్వాత ఇవి మంచిగా ఎంత యమ్మీగా అయిపోతాయో. ఇలాంటి పండగల టైంలో ఇవన్నీ మనకి ముందు నుంచి చెప్పి చిన్నప్పటి నుంచి చేసినవి ఇవన్నీ అక్కడ టేస్ట్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ మనకి మాత్రం ఒక నాస్టాలజియా ఫీలింగ్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది. మీ అందరూ నాకు తెలిసి మంచిగా ఊర్లు వెళ్ళి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నాలాగ ఎంత సింపుల్గా చేసుకుని ఉంటే కనుక సేమ్ పించ్. అండ్ వాడికి నచ్చింది, చాలా నచ్చింది జిన్నుకి. సో వేడిగా ఉందిరా బాబు అంటే వాడికి ఏం సంబంధం లేదు.
అండ్ అవన్నీ పట్టుకొని మేము కొన్ని తిన్నాము అక్కడ. తర్వాత పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఈరోజు పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే భోగిపళ్ళు వేయాలి కదా వీడికి. భోగిపళ్ళు అంటే మనకి నార్మల్గా దిష్టి తీయడం లాగే కదా. నేను చాలా రోజుల తర్వాత చీర కూడా వేసుకున్నాను. నాకు బాగా అనిపించింది. కొంచెం మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. సో భోగిపల్లిది ఏమైంది, ఏవో కొన్ని వీడియోస్ చూస్తే అండ్ ఒకటి 2 కామెంట్స్ కూడా వచ్చాయి. ఇలాగా సెకండ్ ఇయర్‌లో చెయ్యరు అని చెప్పి. అప్పుడు నేను అసలు ముందైతే మా చుట్టుపక్కల కొంచెం మంది ఉన్నారు. వాళ్ళని చాలా మంది ఊర్లో వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళలో ఎవరినైనా కొంచెం మందిని పిలిచి చేద్దాం అనుకున్నాం. కాకపోతే అలాగా కామెంట్ వచ్చిన తర్వాత చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? చేయాలని అయితే ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఇది దిష్టి పోవడానికే కదా మనకి. దిష్టి పోతది అంటే అనిపిస్తది కదా. ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తది కదా. సో చేయాలి అని చాలా ఉంది. కానీ అలా వీడియోలో చూసిన తర్వాత మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ అలా ఏమి ఉండదు పర్లేదు. అదేంటి దిష్టి తీయడమే కదా దండం పెట్టుకొని తీసుకోండి ఏం కాదు అంటే, సరే అని చెప్పి మేమింకా ఎవరిని పిలవకుండా నార్మల్‌గా మేము దండం పెట్టుకొని అంటే ఇందులోని తప్పేం లేదు కదా. అందుకని ఓకే చేసుకుందాం. అందరిని పిలిచి కాకపోయినా జస్ట్ దిష్టి తీసినంతైనా తీద్దాము అని చెప్పి ఇంకా అలా లాస్ట్‌కి చేసామన్నమాట. ఏం చేయలేదు. చాలా సింపుల్‌గానే చేసేసుకున్నాము. కొంచెం ఆ భోగిపళ్ళు కలిపేసుకున్నాం. రేగిపళ్ళు, ఆహ్, అక్షింతలు, తర్వాత చాక్లెట్స్, చెరుకు, చేంజ్ చిల్లర ఇవన్నీ కలిపేసి అండ్ ఈరోజు కూడా అవ్వలేదు. వాడు సాహిల్ పెద్దయిపోయాడు కదా. అండ్ వాళ్ళకి కూడా పండుగ అన్నీ ఉంటాయి కదా. అందుకని అక్కలు కూడా రాలేదు. ఇంకెవరు రాలేదు. మేమే చేసుకున్నాము. ఫస్ట్ కృష్ణుడికి దండం పెట్టేసుకొని అదిగో పక్కన ఉన్నారు కృష్ణుడు, బాలకృష్ణుడు కనిపిస్తున్నారా? అది ఇస్కాన్‌లో తీసుకుంది. ఎంత బావుంటదో ఆ దేవుడు. ఆ దేవుడికి దండం పెట్టేసుకొని, ఈ దేవుడికి ఫస్ట్ దిష్టి తీసేసి, తర్వాత వీడికి తీసేసి, అంతే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ కోసం అంతే. ఇవన్నీ అదే ఎక్కువ చూస్తే ఏంటంటే, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని అన్నీ వినిపిస్తే మనకి ఎక్కువ కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతాం. సో, కీప్ ఇట్ సింపుల్ అన్నట్టు నేనెప్పుడూ అనుకుంటాను. అండ్ మా ఇంట్లో కూడా అలానే అనుకుంటాం. అందుకని మేమైతే ఈరోజు ఇలా చిన్నగా సింపుల్‌గా భోగిపళ్ళు వేశాము. అండ్ ఒక తెలియని హ్యాపీనెస్ కూడా వచ్చింది. ఓకే. మంచిదవుతది. వాడికి దిష్టి పోయుంటది అని చెప్పి. అండ్ అన్విక్ కూడా అక్కడే కూర్చుంది కదా. చాలామంది 11 ఇయర్స్ లోపల తీస్తామంటారు. మా ఇంట్లో అయితే 6 ఇయర్స్ లోపల అయితే తీస్తాం. ఇంకా అలాగే కూర్చుంది కదా అని దానికి కూడా కాసేపు తీసేసి, హారతి ఇచ్చేసి దండం పెట్టేసుకున్నాం. ఆ కోట్ ఉంది కదా, అది అన్విది. అదేమో వాడికి తెచ్చేసింది. వాడు శంకర్ దాదా అలా కనిపిస్తున్నాడు నాకు. అండ్ తర్వాత కొంచెం చేంజ్ అన్నీ చిన్నవి కదా. సో, చూసుకొని జాగ్రత్తగా అన్నీ తీసేసాము. అలా జరిగిందనమాట మా భోగి. కన్‌ఫ్యూజన్‌లోని. ఇవన్నీ అంటే ఎలా నాలాగా ఆలోచించే వాళ్ళకి నాలాగా మరీ అంత ఫుల్ భక్తి కాదు. అలా అని భక్తి లేదు కాదు అన్నట్టు ఉన్నోళ్ళకి అర్థమవుతది ఈ కన్‌ఫ్యూజన్. సో, ఎనీవేస్ ఇలా చేసాము. సో వ్లాగ్ అంటేనే ఏం చేసాం, ఏంటి అనేది షేర్ చేయడం కాబట్టి షేర్ చేస్తున్నాను. నాకు లైట్‌గా భయం కూడా ఏస్తుంది. మీరందరూ నన్ను తిడతారో ఏంటో అని. బట్ ఇట్స్ ఓకే. ఏం జరిగిందో అది చూపించడమే మన పని. సో, ఇక్కడ చూస్తే కాసేపు అన్విని ఈయనెక్కడికో తీసుకెళ్లారు అలాగా రౌండ్ ఏసుకోవడానికి. మన కారు ఈయనకి బాగా వచ్చేసింది తెలుసా. మేము ఎళ్ళాం 2, 3 సార్లు ఈ మధ్యనే. చాలా బా తీస్తున్నారు. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఏదైనా వ్లాగ్‌లో. అండ్ జిన్ను నేను ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నాము. అంతే అలా జరిగింది. హోప్ మీ పండగ ఇంకా బాగా జరిగిందని అనుకుంటున్నాను. అండ్ మీరు దండం పెట్టుకున్నప్పుడు మా గురించి కూడా దండం పెట్టుకోండి. అంతే అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ నా చీర ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా? బై.